ఇంకా డికాథ్లాన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా రీచ్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక సైకిల్, రైట్ సైడ్ ఒక సైకిల్ ఉంది. రెండు ట్రైబన్ కంపెనీనే. ఇంకా సరే అనేసి పైకి వెళ్తే ఇంకా స్విమ్మింగ్ సెక్షన్, షూ సెక్షన్స్, ఇంకా చాలా సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంక మనమైతే మనకి వెళ్ళాల్సిన స్పోర్ట్స్ వేర్ ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాము. హైకింగ్ అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ది టెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అది అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినా. నేనైతే కొనుక్కోవడానికి వచ్చింది రన్నింగ్ కోసము అండ్ సైక్లింగ్స్. ఇంకా రన్నింగ్ సెక్షన్కి వెళ్ళేసి అక్కడ హెడ్ క్యాప్ అవి తీసుకున్నా. ఇంకా డబుల్ లేయర్ షార్ట్స్ అయితే కూడా తీసుకొనేసినాను. ఇంకొకసారి అయితే ట్రయల్స్ కూడా చెక్ చేసుకున్నా. అక్కడ ట్రయల్ రూమ్స్ కూడా ఉన్నాయి, మనం చెక్ చేసుకోవచ్చు సైజెస్. నేను అలా ఒక్కసారి చెక్ చేసుకునేసి మళ్ళీ రన్నింగ్ ఇంకా సైక్లింగ్ కోసం గాగుల్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నా. చూసిన బాగుంది కానీ రేటే ఎక్కువ ఉంది. అలా ఒక రౌండ్ కొట్టిన మొత్తము. ఇంకా అలా చూస్తూ నాకు అయితే మైండ్ పోయింది. ఎందుకంటే అన్ని సైకిల్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత చూసింది. ఇంకా ఏది కొనుక్కుందాం ఏది చూద్దాం అంటే అన్ని నార్మల్ రేట్సే, కానీ మనకు బెస్ట్ కావాలి కదా లాంగ్ రైడ్ పోవడము, ఆల్ ఓవర్ ఇండియా సైకిల్ రైడింగ్ చేయడానికి కోసము. అందుకని ఇంకా మళ్ళీ ఒకసారి మొత్తం చూసుకునేసి ఇంకా డికాథ్లాన్ వాళ్ళది అయితే ట్రైబన్ అండ్ రాక్ రైడర్స్ అయితే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పినారు. ఇంకా సరే అనేసి ఒక్కొక్కటి దాని గురించి ఎగ్జిక్యూటివ్ని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేసినాడు. నేనైతే ఆర్సీ 520 ట్రైబాన్ అయితే నేను ఒక 2 రౌండ్లు అయితే మొత్తం ట్రయల్స్ అయితే చెక్ చేసుకున్నాను. ఇంకా అలా ముందుకెళ్తే రాక్ రైడర్ ఉన్నింది. ఇదైతే లాంగ్ రైడ్కి అయితే అవ్వదు, ఇది ఓన్లీ మౌంటైన్ క్లైంబింగ్ కోసము, ఆఫ్ రోడ్కి అయితే బాగుంటుంది. ఇంకా అక్కడ నుంచి పర్చేస్ చేసింది అయితే తీసుకునేసి ఇంకా మేము చిక్పేట్కి అయితే బయలుదేరిపోయినాము. అక్కడ నుంచి ఇంకా లేట్ అయిపోతుంది అనేసి బయట వస్తే వర్షం ఫుల్ ఉన్నింది.